చడ్డీ ప్యాంటుకి నువ్వు వచ్చి ఎట్లా చేస్తావు చేసి మా పాపకి ఇస్తుంది. ఎన్ని మాటలు ఎన్నో సార్లు జరిగింది. మేడం ఎన్నో సార్లు మాట్లాడుతుంది. దాని కదా నేను చూసుకుంటాను. నమస్కారం సార్, నా పేరు కె ఆనందరావు సార్, కనేకల్కి నివాసిని. నేను కూడా చెప్తోంది అనివార్య కారణాలకు ఏదో పిల్లవాడి ఇంటికి పెట్టి ఫోన్ చేసిపోయింటే ఆ హెడ్ మిస్సెస్ పిల్లలకి గొడ్డును బాదినట్లు కొట్టి కాళ్ళకు చేతులకి రక్తం వచ్చినట్లు రక్తం సృష్టించింది సార్. అనవసరమైనటువంటి దెబ్బలు కొట్టి ఏమి మనసుల్ని గాయపరిచింది సార్. మాకు తొందరగా టీసీ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము. ఈ విధంగా ఏ చట్టంలో ఉంది సార్ కొట్టడం అధికారం అనేది ఎవరు ఇచ్చినారు సార్ ప్రైవేట్ స్కూళ్ళకి. కాబట్టి దయచేసి దీని మీద డిఓ ఆఫీసర్లు కానీ ఆర్జీడీ వాళ్ళు కానీ ఎంఈఓ ఆఫీసర్లు కానీ చర్య తీసుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం సార్. తండ్రి లేని పిల్లవాడు సార్ మా తమ్ముడు కొడుకు. ఆ పిల్లవాడిని ఇష్టం వచ్చినట్లు బాధి ఏమి రచ్చరచ్చ చేసి మా పిల్లవాడికి దౌర్జన్యం చేసి మా పిల్లవాడిని కొట్టింది సార్. రక్తం చిందించినట్లు కొట్టి ఇది మాకు అక్కడ స్కూల్లో మా పిల్లవాళ్ళకు భద్రత లేదు సార్. మా వాళ్ళు రంజాన్ పండుగ పవిత్ర మాసం నందు కొంతమంది పిల్లలు ముస్లిమ్స్ పిల్లలు పర్మిషన్ అడిగి ఇంటికి పోయారు సార్. వచ్చే లోపల పిల్లవాళ్ళకి కూడా గొడ్డను బాధినట్లు కొట్టి వాదలు వచ్చేటట్లు కొట్టింది ఆమె. ఈ విధంగా పిల్లల్ని గింజపరుస్తూ వాళ్ళ మత గ్రంథం వాళ్ళ రంజాన్ పండుగలో పిల్లవాళ్ళని ఇక్కడే నమాజ్ చదువు, బట్టలిప్పి నమాజ్ ఇక్కడే చదువు, ఈ విధంగా హీనంగా మాట్లాడుతూ కించపరిచింది. తల్లిదండ్రులకు మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. ఈ వీళ్ళ స్కూల్ మీద వీళ్ళ ఇన్స్టిట్యూట్ మీద చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను సార్.